కాంగ్రెస్ ప్రభుత్వం తీరును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రైతు బంధు డబ్బులు పడ్డం లేదంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసహనం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్పై బురద చల్లడం మానుకుని రాష్ట్ర ప్రయోజనాలపై ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని హరీష్ రావు హితవు పలికారు. డబ్బులు పడలేదంటే చెప్పుతో కొడతామని ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవరిది అసహనపూరిత వైఖరో చూస్తూ ఉన్నారు. మరి ప్రజలు జవాబు చెప్తారు, ప్రజలే తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇలా తినబోతు రుచులు ఎందుకు అన్నట్టు వీళ్ళు తొందరపాటు ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇలా వాళ్ళు ఆలోచించాలి. ఇలా మీరు ఎంతసేపు మా మీద బురద జల్లడం మీద కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద దృష్టి పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో దృష్టి పెట్టండి. మీరు మంచి చేస్తే తప్పకుండా మేము సహకారం అందిస్తాం. కానీ మీరు మీ పాలన ఎట్లుందంటే ఎవరన్నా ఏదైనా అడిగితే ఒక అసహనాన్ని అటు జర్నలిస్టుల మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు, ప్రతిపక్షం మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు. మేము ఎప్పుడన్నా అట్లా ఆలోచించామా? ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినాడు మీ మీద ఎంక్వైరీలు వేసి విచారణలు జరపాలంటే ఎన్ని కేసులు పెట్టుండే వాళ్ళు.